హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ డే 5 ఇన్ బ్యాంకాక్. ఈరోజు ఈవినింగ్ వచ్చేసి మాకు రిటర్న్ ఫ్లైట్ ఉంది హైదరాబాద్‌కి. సో, ఈరోజొచ్చేసి మొత్తం షాపింగ్ అనేది పెట్టుకున్నాము. ప్లాటినం మాల్ ఇవన్నీ చూద్దామని జెప్పేసి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే మేము జేసిన పని మసాజ్ జేపించుకున్నాము. ఎందుకంటే దీని బిఫోర్ నైట్ మేము ప్లాటినం మాల్ ముందు ఉన్న నైట్ మార్కెట్‌కయితే ఎళ్ళాము. తిరిగి అలసిపోయి 2 అయిందనమాట వచ్చేసరికి. అప్పటికి మసాజ్ జేపించుకుందామన్నా గూడా టైర్డ్ అయిపోయాము. వాళ్ళు నైట్ ఐ థింక్ 10 ఆ టైం వరకు గూడా ఉన్నారు. సో, మాకు హోటల్‌లోనే ఒక స్పా ఉంది అన్నమాట. దాంట్లోకెళ్ళైతే ఫస్ట్ అయితే మసాజ్ చేపించుకున్నాము. ఎవరికైతే సెన్సిటివ్ బాడీ ఉంటుందో వాళ్ళు కొంచెం సాఫ్ట్‌గా చేయమని ముందే ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వండి. సో, థాయ్ మసాజ్ అయితే బాగా ఎంజాయ్ చేశారు మా ఫ్రెండ్స్. సో, దీని తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసాము. కొద్దిసేపు హోటల్‌లో ప్లేస్ అంతా చూసుకొని పిక్స్ అనేది దిగాము. దిగిన తర్వాత మా హోటల్ నుంచి వాకబుల్ అనమాట. జస్ట్ ఒక 800 మీటర్స్ ప్లాటినం మాల్ ఉందనమాట. వాక్ చేసుకొని ప్లాటినం మాల్‌కైతే ఎళ్ళాము. ఇక్కడ ఎవరైతే చెప్పారో చీపెస్ట్ మాల్ అని చెప్పేసి ఆళ్ళననాలి. మాకెక్కడ గూడా చీపెస్ట్ ఏది లేదు. 100 బాట్‌కి మాకేం లేదు. ఒక చిన్న పిల్లలకి హెయిర్ క్లిప్స్ మాత్రమే 20 బాట్‌కి ఉన్నాయి. అది గూడా కొన్ని ఫ్లోర్స్‌లో. మిగతా బట్టలైతే మినిమమ్ 1000 బాట్. చిన్నపిల్లల డ్రెస్సులైతే 500 బాట్, 600 బాట్ మీరు కన్వర్ట్ చేసి చూసుకుంటే ఈజీగా 1000, 1200 రూపీస్‌లో ఉన్నాయి. ఏది కూడా చీప్ అయితే లేదు ప్లాటినం మాల్‌లో. ఏదో వీడియోలు చూసి మేమేదో చూసుకొని అక్కడికెళ్ళాము. చెప్పాను కదా! క్లిప్స్ ఒక్కటే 20 బాట్ ఉన్నాయి. వేరే ఇట్లాంటి క్వాలిటీ అయితే చాలా మంచిగున్నాయి. ఫస్ట్ కాపీ బ్యాగ్స్ గూడా ఉన్నాయి. వాడు చెప్పడమే 4000 బాట్, 5000 బాట్ అన్నారు. బార్గెయిన్ చేస్తారేమో గానీ అంటే మనం ఎంత చేసినా మరి 50% అడిగినా గూడా మనకు పెద్ద వర్కౌట్ అయ్యేటట్టు ఏమి అనిపించలేదు. దీనికంటే నాకు ప్రద్యుమ్న మార్కెట్ చాలా బెటర్ అనిపించింది. అంటే అక్కడ గూడా చాలా వెరైటీ ఆఫ్ ఐటెమ్స్ ఉన్నాయి. అండ్ ప్రైస్ కొంచెం వినడానికి బాగుండే. ఈ ప్లాటినం మాల్ అయితే మాకస్సలు అంటే వేస్ట్ అని గాదు. ఎక్స్‌పీరియన్స్ వెళ్ళాలి అది గూడా. సో, మేము అక్కడ ఇంకా తిరిగి తొందరనే రాపప్ జేసుకున్నాం. మాకర్థమైంది సీను. తర్వాత బయటకొచ్చేసి జస్ట్ ఒక స్నాక్ లాగా తీసేసుకున్నాము. ఎందుకంటే టైమ్ వేస్ట్ చేయొద్దు. మిగతా ప్లేస్‌లో ఇంకేమైనా షాపింగ్ జేసుకోవచ్చని జెప్పేసి మళ్ళీ బ్యాక్ టు ప్రదినం మార్కెట్‌కెళ్ళిపోయాము. అక్కడ మళ్ళీ కొన్ని చిన్న చిన్న సోవెనిర్స్ అంటే ఇంకా గిఫ్ట్ ఐటెమ్స్ అక్కడ షాల్స్ అని జెప్పేసి అట్లాంటివి అన్నీ తీసుకున్నామన్నమాట. రిటర్న్ గిఫ్ట్స్ ఇట్లాంటియని జెప్పేసి. నేను బ్యాంకాక్ నుంచి ఐటెమ్స్ కొన్నానో అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. నేను సెపరేట్ వీడియో చేసి పెడతాను. ఈ బ్యాంకాక్‌లో మీరెక్కడ చూసినా షాపింగ్ అయితే కనిపిస్తాయి. అంటే డిఫరెంట్ ఐటెమ్స్ ఎక్కడంటే అక్కడ రోడ్ మీద పెట్టి అమ్మేస్తూ ఉంటారు. సో, మీకు ఎక్కడ కనిపిస్తే అక్కడ తీసుకోవడం బెటరు. ఎక్కడో తక్కువ దొరుకుతాయి అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి ఎళ్ళిపోతే మళ్ళీ ఆ ఐటెమ్స్ మళ్ళీ వేరే దగ్గర దొరకవు. మళ్ళీ అంత దూరం వెళ్ళాక బ్యాక్ రాలేమనమాట. ఇదొచ్చేసి ప్రద్యుమ్న మార్కెట్. ఇది మంచిగా అనిపించింది నాకు. అంటే క్వాలిటీ మంచిగున్నాయి. అండ్ ప్రైజెస్ అయితే రీజనబుల్‌గా అనిపించిందనమాట. సో, ఇక్కడి నుంచి మేము ఇంకా ఈవినింగ్ లేట్ అయితుందని జెప్పేసి ఫ్లైట్‌కి అయితే ఎళ్ళిపోయాము బ్యాక్ టు ఎయిర్‌పోర్ట్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.